Namaskaram, Namaskara. The whole world is waiting for KGF Chapter 2, and we have the two very important people of KGF Chapter 2. నాకు తెలిసి 10th క్లాస్లోనో లేకపోతే ఇంటర్మీడియట్లోనో ఇలాంటి చాప్టర్స్ పెట్టేస్తే పిల్లలు బాగా ఎక్సెల్ అయిపోతారండి. అసలు కేజీఎఫ్ చాప్టర్ 1లోని ఏ లెసన్ అయినా తీసి అడగండి, సలాం రాకీ బాయ్ అంటారు. రాకింగ్ స్టార్ యాష్ అండ్ ప్రశాంత్ గారు, హార్టీ వెల్కమ్ అండి టు యు ఆల్. 2018లో క్రియేట్ చేశారు మీరు ఈ క్రేజ్ని. అక్కడ ఒక క్రేజ్ స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీబడి ఈస్ బీన్ సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కేజీఎఫ్ చాప్టర్ 2. అంటే టికెట్స్కి ఎలాంటి క్రేజ్ ఉందో మీకు బాగా తెలుసు. మా ఇంట్లో కూడా విపరీతంగా నడుస్తుంది దాని గురించి, టికెట్లు అని. సో హౌ డస్ ఇట్ ఫీల్ అండి? అంటే గోల్డ్ కోసం అని క్యారెక్టర్ వెళ్ళింది రాకీ, కానీ ఐ థింక్ యు ఆల్ రియల్లీ డగ్ ద గోల్డ్ మైన్ కదా. సూపర్, యు ఆల్ గాట్ ద గోల్డ్ అండ్ యు ఆల్ గేవ్ అస్ గోల్డ్. సో గోల్డ్ ఎన్ని కేజీస్ దొరికిందండి? అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద వరల్డ్ అందరూ ప్రేమ అదే గోల్డ్ మనకి చాలా దొరికిందండి. ఇంత దొరికేసింది మీకు అసలు పోలడంత గోల్డ్. ఐ థింక్ ఆఫ్టర్ కేజీఎఫ్ చాప్టర్ 1 మళ్ళీ మీరు ఇందులోనే కనిపిస్తున్నారు అండ్ ఎవ్రీబడి ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ. ప్రశాంత్ గారు, ఐ హర్డ్ దట్ యూ జస్ట్ లవ్ ఇంటర్వ్యూస్ అండ్ నాతో మాట్లాడడం అంటే మీకు చాలా ఇష్టం అని నేను విన్నాను. So I'm also so happy and so blessed to be sitting with you today. So చెప్పండి, how does it feel? ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. అంటే ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 నర్వస్నెస్ ఎంత ఉంది మీకు? ఇంకా పెద్ద స్కేల్ కావాలి. 10 వరకు సరిపోదా? ఒక 100 వరకు కొలవాలా? ఎందుకండి అంటే ఆ బిల్డప్ ఏంటి, ఆ క్రేజ్ ఏంటి? మీరు ఇక్కడ చూస్తే ఈ షార్ట్స్ అన్ని ఒక్కొక్క దానికి అసలు ఐ హావ్ నెవర్ సీన్ అ మూవీ లైక్ దిస్ వేర్ త్రూ అవుట్ ద ఫిల్మ్ విజిల్స్ మొత్తం గోల కింద ఉండింది వెన్ ఐ సా చాప్టర్ 1. సో వై షుడ్ యూ బీ నర్వస్? నేను మంచి సేల్స్ మన్ కాదు కదా, అందుకని. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. మీరు మంచి సేల్స్ మెన్ కాదా? మరి ఎవరండి సేల్ చేసింది మొత్తం వరల్డ్ వైడ్? ఎవరండి తీసుకెళ్లారు? యా, వాళ్ళందరూ తీసుకెళ్లారు, బట్ యు ఆర్ ద పర్సన్ హూ ఫస్ట్ పుట్ ఇట్ ఆన్ పేపర్ కదా. ఇన్వెన్షన్ బాగుంటే సేల్ ఎందుకు కావాలి? అది నెసెసిటీకి సేల్ అయిపోతుంది. అది నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఏయ్, కేజీఎఫ్ చాప్టర్ 3లో రాసుకోమ్మా ఇది. మీది వైలెన్స్. యు డోంట్ లైక్ వైలెన్స్ అండ్ ఫర్ మీ ఇట్ ఇస్ సైలెన్స్. ఐ డోంట్ లైక్ సైలెన్స్. సో యూ హ్యావ్ టు టాక్ సంథింగ్. చెప్పండి మూవీ గురించి మాకు. అంటే కేజీఎఫ్ 1 అప్పుడు మీరు ఎక్కువ నర్వస్గా ఉన్నారా? కేజీఎఫ్ 2 అప్పుడు మీరు ఎక్కువ నర్వస్గా ఉన్నారా? రెండిట్లోనూ నర్వస్గానే ఉన్నాను. అంటే అప్పుడు ఎక్స్పెక్టేషన్ లేదు కదా. అవును, అప్పుడు బయట జనాలు ఎలా చూస్తారు ఒక నర్వస్నెస్ ఉంది. ఇప్పుడు అందరూ చూస్తారు అంటున్నారు, ఇప్పుడు ఇంకా చాలా నర్వస్నెస్ ఉంది. పైగా మీ ట్రైలర్ ఐ థింక్ ఇట్స్ క్రియేటెడ్ రికార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ కదా, ఆఫ్ బీయింగ్ ద ఫస్ట్ ట్రైలర్ టు హ్యావ్ క్రాస్డ్ ఇంత క్విక్గా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. మన ఇంట్లోనే ఎక్కువ చూసేస్తారు. ఊరుకోండి, మీ ఇంట్లోనే చూస్తారు కానీ అన్ని మిలియన్స్ అయితే అవ్వదు. ఇది మొత్తం ప్రపంచం వెయిట్ చేస్తూ ఉందన్నమాట రాకీ బాయ్ కోసం, అందుకని. అండ్ అలాగే తుఫాన్ సాంగ్ కూడా టైటిల్ లాగానే ఇట్ క్రియేటెడ్ అ తుఫాన్. It literally created a tufan in the songs. అంటే 24 hours I heard it created 26 million. అంటే గంటకి it is not 1 million, more than that వెళ్ళింది అనమాట. నేను మ్యాథ్స్లో కొంచెం వీక్, బట్ స్టిల్ ఇట్ ఈస్ లైక్ దట్. పర్లేదండి, మేము కూడా అలా కౌంట్ ఏం చేయలేదు. యా, ఆయన మాట్లాడుకుంటారు ఆయన మాట్లాడుకుంటారు. they will calculate about that for us. నచ్చిందా లేదా అంతే. యా, అండ్ నచ్చారు, మీరు బాగా నచ్చారు. ఇండియాకే కాదు ప్రపంచానికి నచ్చారు. అండ్ నౌ ఇట్ ఈస్ యు ఆర్ ద పాన్ ఇండియా హీరో. సో హౌ డస్ ఇట్ ఫీల్ యష్, ఆల్ దిస్ సక్సెస్ అండ్ దిస్ లాస్ట్ 4 years ఆఫ్ యువర్ లైఫ్, హౌ ఇస్ ఇట్ చేంజ్డ్? దిస్ ఇస్ ఆల్ an actor needs. అంటే ఈ మొమెంటం, సినిమా వస్తుంటే అందరూ ఎంజాయ్ చేయాలి, ఎక్స్పెక్ట్ చేయాలి, టికెట్ గడవడే ఉండాలి. మళ్ళీ దీని తర్వాత దే షుడ్ గో అండ్ వాచ్ అండ్ దెన్ సెలబ్రేట్, ఎంజాయ్. దట్ ఈస్ ద ట్రూ సక్సెస్. అఫ్ కోర్స్ numbers are there. If I say I'm doing only for this, nothing like that. But this is something which I dreamt when I was, as a child. That is the true reason why I'm here. Later, of course, economics, all that part is there. But this, if you boil down to one particular reason why
what excites you the most? That this excites me the most. Yeah, this kind of craze that the movie has generated. అంటే ఆ KGF, KG to PG వరకు it has generated that kind of craze. So ప్రశాంత్, మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇది when you started off with chapter 1? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఇట్ వాస్ బియాండ్ యువర్ ఇమాజినేషన్ అండ్ ఎక్స్పెక్టేషన్ కదా? అంటే మేము ఒక పెద్ద స్టార్, కర్ణాటకలో ఒక పెద్ద స్టార్, ఆ స్టార్ కి ఎలా ఒక బిల్డప్ ఇవ్వాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి, అదొకటి ఉంటుంది. బయటికి తీసుకెళ్ళినప్పుడు అతను న్యూ ఫేస్, ఇంత బిల్డప్ చూస్తారా అనేది ఒకటి మైండ్లో ఫస్ట్ నుంచి ఉంది నాకు. సో అది జనాలు దే హవ్ యాక్సెప్టెడ్ హిమ్ ఫర్ హూ హీ ఈస్, అండ్ దే హవ్ లైక్ ద స్టోరీ, అండ్ త్రూ ద స్టోరీ దే హవ్ లైక్డ్ రాకీ, అండ్ త్రూ రాకీ దే హవ్ లైక్డ్ యష్. సో దట్ ట్రాన్సిషన్ ఐ డెంట్ థింక్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్. యా, మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది ప్రశాంత్ గారు? స్టోరీ సిట్టింగ్ లో కూడా మీ ఆవిడ కూర్చుంటారా? అస్సలు సపోర్టే లేదు నాకు. అయ్యో, అస్సలు అస్సలు లేదనడానికి లేదు, ఎంతో కొంత సపోర్ట్ అయితే ఉంటుంది. దే టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్. దిస్ లాస్ట్ 5-6 years I was not able to be a good father. Okay. So my in-laws, my mother, my wife, they've all put in so much of effort to make sure that my children will not miss me as a father. Okay. So adi oka pedda help chesaru naku, and they've given me all the space. I've literally been non-existent in the family responsibilities. So adokkati I have to thank them for that, for giving me that space. Not many men will be allowed to do what I am doing. But but men will be men and women have to do what they have to do. మా ఇంట్లో కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయిలేండి, అర్థం చేసుకోగలను. కంపెన్సేట్ చేయడానికి ఏమైనా చేయబోతున్నారా మీరు రిలీజ్ అయిన తర్వాత? లైక్ మొత్తం నాకేం డబ్బులు వస్తున్నాయో అంతా వాళ్ళకి ఇచ్చేస్తున్నా. నాకు పాకెట్ మనీ ఇస్తారు. అంటే ఆల్రెడీ కొన్ని వందల shares అలా అంటున్నారు. అలా లేదు, ఇంకా లేదు. యు ఆర్ బీయింగ్ వెరీ హంబుల్ లేండి. మీది హొంబాలే ఫిలిమ్స్, మీరు హంబుల్. బట్ దట్ ఈస్ వాట్ ద టాక్ రైట్ నౌ ఇస్ దట్ ఆ క్రేజ్ అలా ఉంది. ఫస్ట్ డే ఇన్ని కోట్లు వస్తాయి, అన్ని కోట్లు వస్తాయి అని. దీని గురించి ఇప్పుడు విశ్వసనీయమైనటువంటి సమాచారం, ఇండస్ట్రీ మొత్తం అదే మాట్లాడుకుంటూ ఉంది. సో యష్, ఎనీ ప్లాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద హిందీ కంప్లీట్లీ అండ్ డూయింగ్ హిందీ ఫిల్మ్స్ అట్లా ఉందా, లేకపోతే ఇట్ విల్ ఓన్లీ బీ త్రూ కన్నడ? ఎందుకండి, మన ఆడియన్స్ మనకి ఇంత గౌరవం ఇచ్చారు, ప్రేమం ఇచ్చారు. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ హ్యావింగ్ మోర్ ఆడియన్స్. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ నేను ఎక్కడికో వెళ్ళాలి, అక్కడ సినిమా చేయాలి. ఇక్కడ ఇన్ని రోజు హూఎవర్ హ్యావ్ సపోర్టెడ్ మీ, దాన్ని వదిలేసి అక్కడికి వెళ్తే ఏంటి? ఎక్కడ వెళ్తే కూడా అదే కదా. మన ఆడియన్స్ ఇంత ఫ్రమ్ ద బిగినింగ్ దే హ్యావ్ సపోర్టెడ్ మీ. ఇట్స్ జస్ట్ అబౌట్ హ్యావింగ్ మోర్ ఆడియన్స్, జస్ట్ అబౌట్ హ్యావింగ్ మోర్ పీపుల్ టు షోకేస్ యువర్ టాలెంట్. ఎందుకు నా అలాంటి చూడనండి. ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, అండ్ ద వే థింగ్స్ హ్యావ్ చేంజ్ నౌ. ఎక్కడైనా కూర్చొని యూ కెన్ మేక్ అ ఫిల్మ్ ఇన్ దిస్ కంట్రీ, అండ్ దెన్ ఇట్ క్యాన్ బి హిందీ, తెలుగు, అన్ని లాంగ్వేజ్లో అంతే డీటెయిలింగ్గా వెళ్ళి ఎఫర్ట్ వేసి వీఆర్ మేకింగ్ ఇట్. ప్రాబ్లీ ఫ్రమ్ నెక్స్ట్ ఫిల్మ్ ఐ విల్ బి ట్రయింగ్ టు డబ్. సో there shouldn't be any difference, absolutely no reason for us to differentiate between, differentiate all the languages. There is only Indian cinema ante, that's all. There is cinema ante. యా, ఇంకా మనం వరల్డ్ వైడ్ వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఇంకా ఓన్లీ తెలుగు యాంకర్ మాత్రమే కాదు, ప్యాన్ ఇండియా ఐఎమ్ జస్ట్ యాంకర్ అంతే. ఏదైనా ఎవరైనా సరే చూసేసేయచ్చు. మీరు ఆల్రెడీ అయిపోయారండి. లాస్ట్ మంత్ కర్ణాటక కూడా వచ్చాను, కానీ పాన్ కార్డ్ ఉంది, కానీ ఇంకా పాన్ ఇండియా వరకు మేము వెళ్ళలేదు. ఫ్యాన్ ఉందో లేదో, ఫ్యాన్స్ ఎంత ఉందో. ఓ మై గాడ్, ఇది చాలు మీకు. అంటే కొన్ని మీమ్స్ చూపిద్దాం అనుకున్నాను, ఏవైతే వచ్చాయో. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ సీన్. లేకపోతే ఇక్కడ తెలుగులో వచ్చిన వాటిల్లో కొన్ని ఇంట్రెస్టింగ్, వైలెన్స్ వచ్చింది కదా, అది ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే, హెల్మెట్ I don't like it, but helmet saves me. I can't avoid. Very good. Superb kada. It's done by this police here. Oh, super. అలాగే మీరు కాల్చారు కదా అగ్గిపెట్టే. మాస్టారు లైటర్ ఉందా అని బ్రహ్మానందం గారు అడుగుతున్నారు. ఇదిగో తీసుకో అని మీరు ఇస్తున్నారు. పెద్ద వద్దులే మాస్టారు, నేనే వెలిగిస్తాను. So you all must have been through a lot of fan movements. KGF
చాప్టర్ 1 అయిపోయిన తర్వాత ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాన్ మూమెంట్స్ ఏవైనా జరిగినవి, ఎవరైనా మీలాగే, చాలామంది మీలాంటి హెయిర్ స్టైలు, మీలాగే గడ్డం పెంచేసుకొని కేజీఎఫ్ చాప్టర్ 1 నుంచి ఇప్పటి వరకు మీరు అలాగే ఉన్నారు, అలా కొంతమంది కొనసాగుతూ ఉన్నారు, అలా కనిపించారా మీకు? చాలా మంది చూసాను. ఐ థింక్ men are meant to be like this, but I don't know from మీ ఆవిడ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా? చేస్తారండి. See, I always loved beard, but చిన్నగా ఉండింది. And then when we wanted to do this thing, he kind of said, ఇంకా కొంచెం చేసి చూద్దామా? I said, చేద్దాం. I loved it. Okay. And finally it came up to an extent where he said, కొంచెం ట్రిమ్ చేద్దామా? వద్దు కొంచెం ఇంకొంచెం చేద్దామా? వద్దు. So it's like that. And yeah, most of the people like beard. I've seen many people try to imitate, or maybe like the beard thing is kind of my friends or fans, they try to is an in thing, do thing, show it and అలా చూపించి నేను కూడా అలాగే ఉన్నానన్న, ఎప్పుడు తీస్తారో నేను అప్పుడే తీస్తాను అంటారు. అవును, మీకు ప్లాన్స్ ఏం లేవు కదా? ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా రాబోతుంది కదా? ఏమండి? సైలెన్స్ ఐ డోంట్ లైక్ సైలెన్స్, బట్ సైలెన్స్ లైక్స్ మీ. చెప్పండి ప్రశాంత్ గారు, ఇప్పుడేం అనుకోవట్లేదా మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి అనుకోవట్లేదు. ఓకే, అనుకున్నా మళ్ళీ ఒక 2-3 years పడుతుంది. 3 waves అయ్యాయి. ఈ 3 waves లోనూ మీరు షూటింగ్ లోనే ఉన్నారు కదా? 3 కరోనా వేవ్స్ లేదు, మనది ఫస్ట్ షెడ్యూల్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఓకే, బై 2019 ఎండ్ కి 80% కంప్లీట్ చేసాం మేము. ఓన్లీ సంజయ్ దత్ సర్ది పోర్షన్ బాకీ ఉంది మనకి. అప్పుడు కరోనా వేవ్ వచ్చింది. అదైనా అతను he fell ill. Okay. సంజయ్ sir fell ill for about a year. So then I think in 21 I think we completed that shoot. Okay. So we didn't take the shooting was not honestly this time we took very less time. We were very clear about the script and everything, and we wanted to finish fast. 2020 లోనే రిలీజ్ కావాలి మనది, October. But because of the pandemic we acha, so it came to 21 and then now it came to 22. Yes. Okay, thank God. We have all been waiting. Only 8 months we postponed it because of the kind of cluster it had created. Chana films vachesindi, and we wanted to have that space for every, you should give that space or clash, adani confusion vastundi. So we just put it 8 months. I think if not then also we were ready. By January also we were ready. ఓకే, సో మీరు ప్రోడక్ట్ అయితే రెడీగా పెట్టేసుకున్నారు. కాకపోతే ఈ ఇంటర్వ్యూ కూడా ఫినిష్ చేసిన తర్వాత రిలీజ్ చేద్దామని అట్లా నేను చెప్పుకుంటానండి. అంటే నాతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత రిలీజ్ చేద్దామని అప్పుడు ప్లాన్ చేశారు, అందుకని డేట్స్ దొరకక. కరెక్ట్ అండి, లేకపోతే ఎలా రిలీజ్ అవుతుంది? అది ఆర్ఆర్ కూడా అట్లాగే అయిందండి. అందరూ అక్కడంతా తిరిగేసి వచ్చారు, ఫైనల్లీ ఇక్కడే కూర్చున్నారు. బయట అదేండి టాక్. అదే అంటే నేనే టాక్ క్రియేట్ చేస్తాను అట్లాంటి టాక్. కానీ ఇందులో మదర్ సెంటిమెంట్ అది అంటే తందానా నానే తాన తందానే అట్లా మాకు బాడీలో డిఎన్ఏలోకి ఎక్కేసింది అనమాట దట్ సాంగ్. అండ్ తల్లి కన్నా పెద్ద యోధురాలు లేదు అని ఎప్పుడైతే మీరు అన్నారో, ఇక మీ ఫిల్మ్కి మేము వేసేసాం, ఇంకా పెద్దపీట వేసేసాం అనమాట. ఆల్ ద మదర్స్, ఆల్ ద ఉమెన్, వి జస్ట్ లవ్ దట్ సెంటెన్స్ అనమాట. ఎస్, బికాజ్ ఒక తల్లి ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళగలుగుతుంది తన పిల్లోడ్ను లేకపోతే పాపను కాపాడడానికి. అండ్ దాన్ని మీరు ఎగ్జాక్ట్గా ఒక 1 లైన్లో క్యాప్చర్ చేశారు. అతనే రాసింది. మీరు రాశారా? వావ్. అంటే డిస్కషన్ లో we wanted, there was one old lady we shot, that was the original scene. Later I think మన రామరావు గారు ఇక్కడ ఎగ్జిక్యూటివ్, we were watching a first edit, I think he said mother sentiment is so much, అంత బాగా వర్క్ అవుతుంది ఇక్కడ, మదర్ ఎందుకు లేదు అంటే both of us looked, we have that sync. We saw, and he immediately came up with one scene where that bun scene, everything he constructed, but on that day అక్కడ ఏదో ఫినిషింగ్ ఒక లైన్ కావాలి. సో ఐ కైండ్ ఆఫ్ రిమెంబర్డ్ వన్ ఇన్సిడెంట్ వేర్ మై వైఫ్ వాస్ క్యారింగ్. నేను ఫోన్ అక్కడ బెడ్ మీద పెట్టేశాను, మర్చిపోయాను. దట్ ర్యాంగ్ అండ్ షీ వాజ్ స్లీపింగ్ దేర్ అండ్ షీ కైండ్ ఆఫ్ yelled at me. Never in her life I've seen her being so angry and all of that, and I saw and I got scared. I said, okay, cool, it's by mistake.
and then that stayed with me. Like, oof. Mothers are like, when it comes to their babies, no, they are like, they can go to any extent. And this movie is all about mother. And that day I kind of thought we can put it in this line, and I asked him, ఇలాంటి చెప్తే బాగుంటుంది. I said, fantastic, we will do it. And I think people loved that whole scene and that line. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ ఇందులో సాంగ్ కూడా ఉంది, ఎదగర సాంగ్, రామ్ జోగేష్ శాస్త్రి గారు రాసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్. ఆల్ లాంగ్వేజెస్లో మీరు రిలీజ్ చేసిన ఏ లాంగ్వేజ్లో అయినా సరే సాంగ్స్ అన్నీ క్లిక్ అయ్యాయి. ఎస్పెషలీ దిస్ సాంగ్ ఇస్ వెరీ వెరీ టచింగ్ అండ్ వెరీ వెరీ కనెక్టింగ్ టు ఎవ్రీ మదర్. చాలా బాగుంది, మదర్కి, చైల్డ్కి, అందరికీ. ఎక్కడ వెళ్తే అన్ని మార్కెట్లో పీపుల్ హ్యావ్ కనెక్టెడ్ టు దట్ మదర్ సాంగ్ అండ్ దోస్ లైన్స్. Especially they love that mother sentiment in our film. అంటే Ravi Bastur came up with that song. Ravi Bastur ala he's that kind of a person. If he gives a tune, if you tell him that this is the situation, he'll give the tune in 10 minutes lo ichestadu. Like about that, it takes us a year. This song and this mother song in chapter 1, these two songs, it just clicked. ఇమ్మీడియట్గా అతనే లిరిక్స్ రాస్తాడు. హీ రోట్ ద లిరిక్స్ హిమ్సెల్ఫ్ ఇన్ కన్నడ. ఇట్స్ బ్యూటిఫుల్ లిరిక్స్. అక్కడ కూడా బాగుంది. హీ రోట్ ఇట్ ఇన్ 5-10 minutes. హీ కంపోజ్ ద హోల్ సాంగ్, హీ సాంగ్ ఇట్, అండ్ దెన్ ఇట్ క్లిక్డ్ ఇన్స్టెంట్లీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్ దట్ I personally went and hugged him for that. Even he doesn't like to hug, even I don't like to hug. But we both hugged. Okay. I should talk to your wife. బట్ బ్యూటిఫుల్ అండి. ఆయన కూడా అంత క్విక్గా రాయడానికి ఏదైనా రీజనే ఉండుంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఆవిడ ముందర ఫోన్ మోగుంటుంది, అక్కడ మోగినట్టు ఏదో అయి ఉంటుంది. అందుకనే మదర్ దట్ సెంటిమెంట్, ఐ విల్ ఫినిష్ దిస్ టుడే అనుకున్నారేమో. బట్ మీరు కోలార్లో షూట్ చేశారు కదా మొత్తం అంతా, ఇన్ దోస్ మైన్స్, అన్ని రోజులు అంత దుమ్ము, హౌ వాజ్ ఇట్ అసలు? అందరూ ఒక పక్కన, అంటే యు ఆల్ డిడ్ నాట్ షూట్ ఇన్ ద midst of the lockdown probably, but ముందు వెనకాల ఉన్నారు కదా మీరు అక్కడే. you all were shooting there. అక్కడే షూట్ చేసాం. అది చాప్టర్ 1 లో కూడా అక్కడే షూట్ చేసాం. ఇట్స్ కాల్డ్ ద సైనైడ్ డంప్స్. గోల్డ్ ప్రాసెసింగ్ అయినాక ఆ మట్టి ఏది మిగులుతుందో దాన్ని తీసుకుపోయి దే మేక్ ఇట్ ఇంటూ బిగ్ మౌంటైన్స్. దట్ ఈస్ హ్యాపెండ్ ఫర్ ఆల్మోస్ట్ 100 years now. Okay. So we went and shot there because we wanted the dust to come up. So we went and shot there. Initially they told us it is very dangerous because cyanide processing chesuntaru ani, but later on I didn't care. So we brought in a lot of people a lot of localites came there, and a lot of people from Bangalore also were brought there. And that was like literally like how you are seeing it in the movie. It was as difficult as that. సో ఏమైనా మీకు షెడ్యూల్ జరిగిన తర్వాత డీటాక్స్కి వెళ్ళేవాళ్ళం మీరు? అంటే నాకు అంత దుమ్ము కనిపిస్తుంటే నాకు అడగాలనిపించింది. అంటే ఒక జోక్ ఉండింది అప్పుడు. సో వెన్ దే వర్ షూటింగ్ దట్ హ్యామర్ సీన్, ఎవ్రీబడి యూస్ టు వేర్ దట్ మాస్క్. మాస్క్ అంటే అప్పుడు పెద్ద మ్యాటర్, ఎవరికి తెలియదు మాస్క్. సర్జికల్ మాస్క్ అని ఇస్తున్నారు, నాకు మాస్క్ లేదు. బిట్వీన్ ద షార్ట్స్ ప్రొఫైలర్ వేయండి, ఇది వేయండి, అది వేయండి, కంప్రెసర్ వేయండి అని. ది వాస్ టూ మచ్ ఆఫ్ డస్ట్. నేను ఊరికే జోక్గా మాట్లాడుతూ ఉండేవాడు అప్పుడు. అయితే ఇలాగే వేస్తుంటే అందరూ మాస్క్ వేసుకుని థియేటర్ సినిమా చూడాలి, అలా అయిపోతుంది, థియేటర్ స్క్రీన్ లో నుంచి కూడా వచ్చేస్తుంది అని జోక్ కదా అది. అంటే చూస్తే లాక్డౌన్ వచ్చి, కరోనా వచ్చి, అందరూ మాస్క్ వేసుకుని సినిమా చూస్తుంటే దట్స్ వై దే సే యు షుడ్ ఆల్వేస్ విష్ ఫర్ గుడ్ థింగ్స్. ఏం మాట్లాడతారో మంచిదే మాట్లాడాలి. మీరు మాట్లాడిందంతా నిజం అవుతూ ఉంటుంది. నాది కూడా బాలవాకు బ్రహ్మవాకు అంటారు కాబట్టి నాది కూడా నిజమైపోతూ ఉంటుంది, బికాస్ ఐఎమ్ లైక్ ద యంగ్ కిడ్. కానీ నాకు తెలిసి మీకైతే ఏం ఎఫెక్ట్ అయి ఉండదు, మీరు వ్యాక్సినేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం రాలేదేమో, ఎందుకంటే ఫుల్ కోటింగ్ అసలు మొత్తం లేయర్ ఉంది మీకెందుకు అసలు. యాక్చువల్లీ ఐ వాజ్ వరీడ్ అబౌట్ హిమ్ వెన్ వి వర్ ఇన్ స్క్రిప్ట్ డిస్కషన్ అండ్ ఆల్ ఇన్ అవర్ ఆఫీస్. డస్ట్ కొన్ని లిటిల్ డస్ట్ ఆల్సో యూస్ టు గెట్ డస్ట్ అలర్జీ. అండ్ ఐ యూస్ టు థింక్ వెన్ హీ వాస్ గోయింగ్ అండ్ సర్చింగ్ ఫర్ దిస్ లొకేషన్ అండ్ హీ యూస్ టు షో మీ, ఐ వాస్ వండరింగ్ హౌ కెన్ హీ షూట్ హియర్. After shooting there, trust me, I don't think he has gone through that phase. All dust allergy. అక్కడ ఒక్క రోజు కూడా అది నాకు ప్రాబ్లం కాలేదు. అంటే మీ మైండ్ అంత గట్టిగా మీరు ఫిక్స్ చేసేసుకున్నారు, నాకేం అవ్వదు అని, అంతే.
అదే మీరు బయట నుంచి ఒక చిన్న పురుగు ఏదైనా ఇటు నుంచి వెళ్తే అంటారేమో. సో అంటే సంకల్పం గట్టిదైనట్టయితే మనం ఏదైతే అనుకుంటామో అది తప్పకుండా జరుగుతుందంట అలాగా. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ది April 14th రిలీజ్. అండ్ ఇందులో ఏంటి గరుడాని చంపిన తర్వాత అంటున్నారు కదా, నెక్స్ట్ విలన్స్ ఎవరు అనేది ఏమైనా నాకు చెప్పగలుగుతారా, లేకపోతే నేను సినిమా థియేటర్లోనే చూడమంటారా? విలన్స్ ఎవరు? అందరూ విలన్స్. అందరూ విలన్సే కదా. కింగ్డమ్ కోసం ఫైట్ చేస్తుంటే ఐ థింక్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ హీరోస్, ఫ్రమ్ ద అదర్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ విలన్స్. అదే ఫస్ట్ చాప్టర్ లోనే ఆ పిల్లోడితో చెప్పించారు కదా మీరు, విలన్ అంటాడు వాడు. సో సంజయ్ దత్ గారు, రవీనా టండన్, దిస్ టైమ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ బిగ్గర్ విత్ బిగ్గర్ కాస్ట్ అండ్ ఆల్రెడీ యాక్టర్స్ హూ హ్యావ్ బిగ్గర్ చరిస్మా ఓవర్ ది ఇండియన్ సినిమా ఆర్ ద వరల్డ్ సినిమా. సో సంజయ్ దత్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందండి? సూపర్బ్ ఎక్స్పీరియన్స్. అతన్ని ఫస్ట్ పై కన్విన్స్ చేసిందే మనం Chapter 1 రిలీజ్ అయినాక. పై ఇది మీ రోల్ అంటే చెప్తే హీ థాట్ అబౌట్ ఇట్ ఫర్ ఫ్యూ డేస్, నాట్ టు అక్సెప్ట్ ద రోల్, బట్ ఏ గెటప్ లో రావాలి నేను అని. సో ఆ గెటప్ మొత్తం ఏం చూస్తున్నారు కదా, దట్ గెటప్ ఈస్ కంప్లీట్లీ హిజ్ ఐడియా. హీ సెడ్ అదిరా హ్యాస్ టు లుక్ లైక్ దిస్. మీదేదా రెఫరెన్స్ ఉందా అంటే నన్ను అడిగారు. ఐ సెడ్ ఐ వాంట్ టు లుక్ వైల్డ్, బట్ ఐ డోంట్ నో how much we'll do a photo shoot ante. He said I have this idea, we'll try it first. And so like a child he said no, I want to do this. He only tried everything. He only called his costumer, he only called that guy who makes the wig. Anta mottam atane chesaru. And then he came to the set, shot. It was very hot. Hyderabad lone first start chesindi manu. Oh avuna. First Hyderabad lone mana quarry undi kada, where they shot Bahubali. I don't remember the name of that quarry. Akkada first start chesamu. Shot avvagane I thought, the caravan is very far off. So maybe he'll go and sit there, then I have to wait. Akkade chair తెప్పించుకొని అక్కడే కూర్చున్నాడు. He said మీరు చేసుకోండి, I'll sit right here అని. మీ గురించి తెలిసిపోయిందేమో. No. 90s 80s వాళ్ళు అప్పుడున్న రెస్పాన్సిబిలిటీ, అప్పుడున్న ఒక డిసిప్లిన్, ఐ థింక్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. అండ్ అప్పుడు ఆ కల్చర్ ఏమి అంటే ద డైరెక్టర్ ఇస్ అల్టిమేట్. I don't know if it is the same thing today. I mean, of course. నన్ను కూర్చొని ఇలా చెప్తే no, I always believe cinema is a director's medium. Yeah. So because of the way they capture, I've spoken in many places, especially in his film, your performance will be enhanced with others' performance, even if they are not in your scene. Yeah. So the kind of edit he knows, so it's absolutely director's medium. I completely agree. Only theater is actor's medium. ఒకసారి స్టేజ్కి వెళ్ళిపోతే ఎవరి కంట్రోల్ లేదు అక్కడ. అవును. ఇక్కడ ఆయన ఏం క్యాప్చర్ చేస్తారో ఓన్లీ దట్. ఇఫ్ ఎనీ పర్ఫార్మెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్యాప్చర్డ్ వెల్, అంతే కదండి. కరెక్ట్, అబ్సల్యూట్లీ. యా, నా థియేటర్ మీడియం మైక్ పట్టుకొని వెళ్ళిపోయానంటే ఇంకా నా ఇష్టం వచ్చింది అక్కడ మాట్లాడేసి తర్వాత వచ్చేసి ఒక టాటా అంటాను. కానీ టాకింగ్ అబౌట్ సంజయ్ దత్ గారు, ఖల్నాయక్ అలాంటి సినిమాల్లో మనం ఆయన్ని ఆ కైండ్ ఆఫ్ గెటప్లో వాటిలో చూసాము. అండ్ నౌ ఇన్ దిస్ కంప్లీట్లీ టోటల్ డిఫరెంట్ అవతార్, వీఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్, బిగ్ స్క్రీన్. One of the best part about Sanjay sir's role is that he got into the skin of it even before he came. అంటే ఇలా చేయాలి, నేను ఇలాగే ఉంటాను, ఇంత సటిల్గా చేస్తాను, నేను పెద్దగా అరవను అంట. he had fixed right at the beginning. So that aspect is something that the credit for that character completely goes to him, and I think you're good. I think we have presented him the way people have wanted to see him for so many years. Yes, yeah. Waiting to see him and on big screen. That big personalities on big screen. అధీరా అండ్ రాకీ ఎట్లా కలవబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది మేము చూడబోతున్నాము. వన్ స్పెషల్ మెన్షన్ అబౌట్ యువర్ డిఓపి అండి. ఎక్స్ట్రాడినరీ జాబ్ అసలు. అంటే ఆయన ఏం డైట్ తీసుకుంటూ ఉంటాడు, అసలు ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే ఇవన్నీ క్యాప్చర్ చేసి అంత దుమ్ము ధూళి మధ్యలో షూట్ చేయడానికి. వుడ్ యూ లైక్ టు యాడ్ సంథింగ్ అబౌట్ హిమ్ అండి? Raw talent. Again credit goes to Prashanth. He was a still photographer.
అవునా? ఉగ్రం నా ఫస్ట్ సినిమాలో స్టిల్ ఫోటోగ్రాఫర్. And Okay. before that also he has shot many of our pictures, very passionate. And then he was still photographer in his film. He has taken him and given him that confidence and made him DOP. So that's absolutely for his demand or whatever. He always tells that I wanted to shoot in a limited budget, but yes, he has noticed something in him, and that guy bloomed from that day, I can say. So he has always been giving a lot of space to his technicians. So Bhuvan is something else, and if anybody anywhere if I go, if they see the visuals, that's when, even if there is no actor in the frame, just an object, the way these guys have showed it, it catches your attention. చూస్తేనే ఇది ఒక క్వాలిటీ వేరే లాగా ఉంది అని అంటే ఒక వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోతున్నారు. కరెక్ట్. అండ్ ఆర్ట్ డైరెక్షన్, ఆర్ట్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ రవి బస్రూర్. సో ఇట్స్ ఆల్ ఆర్ టెక్నీషియన్స్ హూ హావ్ మేడ్ ఇట్. అండ్ భువన్తో ఐ ఆల్వేస్ ఫీల్ అండ్ ద ఫాస్టెస్ట్, అబ్సల్యూట్లీ. 2 లైట్లు పెట్టుకుంటాడు ఫర్ ఆల్ ద విన్నారా? సీక్వెన్సెస్. ఎన్నేసారు? 12 లైట్లు అప్పుడే వద్దని చెప్పా. అది చూడండి, మీరు కూడా కేజీఎఫ్ డిఓపీలు అవ్వాలంటే 4 తీయండి అక్కడ. బట్ హీస్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. ఒకటి వెరీ he హార్డ్. doesn't ask for too many lights. ప్రొడ్యూసర్ హ్యాపీ. Very happy. And he follows the sun. సన్ ఇటుపక్క ఉంది అంటే వాట్ డైరెక్షన్ చేస్తుంటాడు. మరి నైట్ షూటింగ్ అయితే నైట్ షూటింగ్ అంటే పెట్టాలి అంతే. ఫైర్ పెడతాడు ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఫైర్ మోస్ట్ ఆఫ్ హిస్ షాట్స్ he takes with fire. దట్స్ వై యు హావ్ దట్ కైండ్ ఆఫ్ దట్ లైటింగ్ Yeah. విచ్ ఇస్ వెరీ రా అండ్ రస్టిక్. ఓ దట్స్ అ సీక్రెట్. ఎప్పుడైనా మనం కెమెరామెన్ డిఓపి గారిని ఒకసారి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాలండి. ఆయన వస్తున్నారా ఇవాళ? పిలిపించేద్దాం. ఉన్నారా ఇక్కడే? ఈజ్ ఆల్వేస్ బిహైండ్ ద కెమెరా కదా. వీ హావ్ టు బ్రింగ్ హిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా టు. ఓకే, సో with lot of difficulty we have got him here. So that's why I am being quiet here, let him talk, because every time everywhere only I have been talking from past 3-4 years. So now it's time to listen. And Yeah. all the technicians, I think we were discussing other day, I want to interview everyone, కరెక్ట్. all my technicians, because I know them very well and I know the way they worked, all of that. Maybe we'll get a different perspective. యా, మీరు చేయండి, కానీ యాంకర్ గా నన్ను పెట్టుకోండి. ఒక దాంట్లో బాగుంటది అనమాట. నైస్. నా కడుపు కొట్టకండి మీరు మధ్యలో వచ్చి. కానీ మీకు ఎప్పుడు ఈయన అడగాలనిపించలేదా, నాకే గడ్డం పెంచుతున్నారు మీరు పెంచుకోవచ్చు కదా మీరు కూడా కొంచెం అని? ఆయన he was like a smart young kid when we started. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయారు. సో nothing more we can ask from him. He's given everything for this project. సో ఆయన ఎలాగుంటారో ఉండొచ్చు. ఓకే, అయితే మీకు ఆ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు. కానీ మీరు ఇంకా ఎక్కువగా మాట్లాడేసేయాలి అంటే ఇలా 3 సంవత్సరాలకు ఒకసారి కాదండి, సంవత్సరానికి ఒక సినిమా తీయాలి. ఇప్పుడు అందరూ ఇలా అయిపోతే ప్రీ రిలీజ్లు అవన్నీ మాకు ఏమవుతాయండి చెప్పండి మీరు? వర్కౌట్ అవ్వదు అసలు. సో వాట్స్ ద ప్లాన్ నెక్స్ట్ 2 years? లేదు, సంవత్సరానికి ఒకటి చేయాలనుకున్నాను. అది అంతే. సలార్ వస్తుంది కదా. సలార్ వస్తుంది. సో అది నెక్స్ట్ ఇయరేనా? నెక్స్ట్ ఇయర్ డన్. ఇక్కడ ఫిక్స్ చేసేసాం, ఇంటర్వ్యూలో చెప్పేసాం. అప్పటి వరకు డేట్ బుక్ అమ్మేది, ఇప్పుడే బుక్ చేసుకోవాలా? చూసుకోండి అందరూ రెడీ. సో యష్, ఇట్స్ సో హ్యాపీ టు బీ హ్యావింగ్ యూ హియర్ అండ్ బ్లెస్డ్ ఆర్ యువర్ పేరెంట్స్. మీ నాన్నగారి గురించి మేము చాలా డిఫరెంట్ ఆర్టికల్స్ చదువుతూ ఉంటాము. జస్ట్ వాంటెడ్ టు నో దట్ ఈస్ హీ స్టిల్ వర్కింగ్? ఇప్పుడు లేదండి, నేను అప్పుడే క్లారిఫై చేశాను. Okay. He used to work even after I was doing really good in the industry. I'd given blockbuster in my industry, and with God's grace, everything, I could afford anything. Yeah. In that place, still he used to work. I had told him many times, nothing to do with adi peddadi chinnadi ala kaadu. As a son ఉంటుంది కదా, ఇప్పుడు నేను చూసుకుంటాను, మీరు ఆరాంగా ఉండండి అని. బట్ he always said, I'll be bored. నీ పని నీ చేయి, నా పని నా చేస్తాను. Because of this only you're an actor, and I truly respect that. But later when my nephew was born, at that time I could convince him. Somehow he was spending time with the kid. Okay. So then I kind of made him work. But still now also they do farming, a lot of they keep themselves busy, occupied. Yeah. ఆయన రెస్పాన్స్ ఏంటంటే మీ పేరెంట్స్ ఇదంతా ఇంత హ్యూజ్ సక్సెస్, ఇంత క్రేజ్ ఇవన్నీ చూసినప్పుడు? I can impress any market, any industry, everywhere. I can go make an impact, not at my place.
they still think, you know, we don't know anything or Ah. mistakes. So it's very difficult to impress my mother especially. My father is okay. My father is like, whatever I do, he'll celebrate. ఓకే. But they are very, what do you say? My mother, however, my mother says my dad will support her. It's like that. అట్లా. So very, very difficult to impress. కేజీఎఫ్ లో మదర్ ఉంది కదా, ఆ, ఒక్కడే ఇల్లు, ఆ, ఇలాంటివి. అది Yeah, quite similar. నువ్వు ముందు ఉంటే ఆ సైన్యానికి నీ మీద నమ్మకం ఉన్నట్టయితే నువ్వు ఆ యుద్ధాన్ని గెలుస్తావు, ఆ టైప్ ఆఫ్ మదర్ అన్నమాట. అర్థమైంది. మరి వైఫ్ సపోర్ట్ అండి? Chana support unandi. See, we have grown together. Me and Radhika, both of us started together ఎస్. from television. So it's more like friends and we don't feel like husband and wife. And she celebrates every occasion. And like Prashant rightly mentioned, it's their sacrifice. Especially women, what she goes through, delivery and the way morning to evening kids kosam ela alert ga undali. It looks easy, but we know okay 10-15 minutes if we only I have to handle. I know the pressure and all of that. At the same time, she was also an actress. She's also an actress, and she's taken a break. Yeah. And I feel I can see the, you know, difference. She's completely involved, but I know what it takes for an actor to sit and enjoy the, you know, things happening in the industry. So it's a great sacrifice, and major credit should go to her. She lets me do whatever I want, and a partner celebrating whatever, you know, success. It's a great thing, and Superb. she's helped me in many ways, groomed me. మేమంతా చాలా లోకల్ అండి. So we came with మనమంతా సేమ్. nothing. మనకి ఇంగ్లీష్ రాదు. Sometimes Prashant will be making fun, except Kannada. No, any language you don't know properly, but the way you speak is as if you know everything. But that is my strength. ట్రై చేయాలి, మాట్లాడాలి. ఆ కాంప్లెక్స్ ఎవరికి ఉండకూడదు. మీరు ఎడ్లీ మాట్లాడితే కమ్యూనికేషన్ కోసం లాంగ్వేజ్ అండి. అంతే. నేను రెస్పెక్ట్ చేయాలి, ట్రై చేయాలి. మిస్టేక్ ఉంటే మీరే రెక్టిఫై చెప్పేస్తాము అలా. సో బట్ షీ హెస్ హెల్ప్ మీ ఇన్ సో మెనీ థింగ్స్. లైక్ ఇంగ్లీష్, ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ అ బిట్, షీ టెల్స్ మీ నో యూ కెన్ టాక్ లైక్ దిస్. ఆల్ ఆఫ్ దట్ ఐ థింక్ మేజర్ క్రెడిట్ షుడ్ గో టు మై వైఫ్. యు వెరీ హంబుల్ అండి అసలు. అంటే కమింగ్ ఫ్రమ్ దట్. యా, ట్రూత్. దట్ ఇస్ ద ట్రూత్. Whenever I'm a very confident person and I'm very strong. I don't care about what others think, all of that. But if something affects me, like people who are close to me, I'm attached to, something happens there, I go into a shell. Very difficult to come out. I've seen, I didn't know, recently I realized that it bothers me. But at that time, she's the only person who can bring me out of it or tell me who I am. And let the whole world judge you. It's always been a very, very, very good support. Wow. My wife. That's so nice to hear from you. అంటే ఒక హస్బెండ్ గా మీరు అన్ని కాంప్లిమెంట్స్ మీ వైఫ్ కి ఇస్తుంటే మొత్తం ఉండే వైఫ్లు అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఒక 2 minutes మీ ఆవిడ గురించి చూడండి. ఇప్పుడు మీరు మాట్లాడకపోతే ఇది పెద్ద నేరం అవుతుంది. అసలే ఆవిడ ఇక్కడే ఉన్నారు. పాపం, పర్వాలేదండి, ఇట్స్ ఓకే. మేము సేమ్ కాపీ పేస్ట్ చేసేస్తాం, ఓకేనా? పేర్లు మార్చేస్తాం అక్కడ ఇక్కడ. బట్ we don't get opportunities to talk. ఇప్పుడు అడిగిన I've spoken, but we all know, I think I can talk on behalf of Prashant also. We all know the kind of sacrifice this particular family, KGF family, Vijay sir's wife or Prashant's wife, Likita, is like backbone. I know he won't talk much. She's like my sister. I can talk. She takes care of everything. Even sometimes when we go out, she comes as if, you know, she's the manager or something, and she'll basically say, "Why, Nikita, don't take stress." But I should give a talk about her also. She's a fantastic lady, and she is the biggest support system for Prashant. Done. Prashant garu, నేను చెప్పేస్తాను. లైఫ్ He's సెటిల్. trying to hide the things. హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు, మీకు పప్పుచారు అన్నం ఇచ్చేస్తారు. అండ్ వైఫ్స్ ఆర్ లైక్ మిరర్స్. ఏమున్నా సరే మేము అంటే ఇంకేం దాచడానికి ఉండదు. మిర్రర్ ఎలా ఉంటుంది అలాగే చెప్పేస్తాం అనమాట. మా ఇంట్లో కూడా సేమ్ ఇలాగే నడుస్తుంటుంది పరిస్థితి కాబట్టి. అండ్ రీసెంట్గా RRR మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. మీరు చూసారా? వాట్స్ ది ఇంపాక్ట్ ఆఫ్ RRR? అవుట్స్టాండింగ్ and it now you stop
being surprised by it Yeah. because it is an SS Rajamouli movie, and two of the best actors the country has to offer are there in that. It was outstanding. It was cinematic experience. మనము ఇప్పుడు we go to వాటర్ పార్క్ థీమ్ పార్క్ కి వెళ్తాం కదా, అలా ఇట్స్ జస్ట్ అ రైడ్. Correct. Just enjoy it and then come out. Don't comment about it, don't talk about it, because it is done. What Rajamouli has built for himself, Rajamouli sir, what he has built for himself today is just go and enjoy on the screen and come back. Yeah. So I had that same excitement, and I loved that movie the way. The Rajamouli sir film has to be watched with people. And you should celebrate. And then after that, what to say? See, we have been always inspired by what he has done. And for KGF, this thing also, promotion also, he had come and he has supported. So very huge respect to Rajamouli sir and Tarak and Charan, wonderful actors, and I know them personally. Charan also has been very kind. Whenever I come here, he sends me food, or we have that mutual respect and relationship. Even Tarak, for that matter, when I was shooting, he invited me. We went to his place. So it was a great. His mother is she's from Karnataka. And she was very happy, and the way the whole family treated me, it's something else. And happy for them, the way, and promotions, the way they did interviews, it was like I was feeling tired, and I spoke to them also. I said, how are you doing these? మీరు అట్లా ఏం ఫాలో అవ్వాలనుకోవట్లేదు అంటే పొద్దున్న రాజస్థాన్, మధ్యాహ్నం ఢిల్లీ, సాయంత్రం. We did couple of this thing, but not just traveling. The kind of enthusiasm they had. In every interview, they had the enthusiasm. Yeah. Traveling, okay, even I have done during KGF 1, but yeah, you all have that same kind of aura and energy అండి. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. అండ్ యాజ్ యూ సెడ్ వెరీ రైట్లీ, కేజీఎఫ్ లాంటి ఒక సినిమాని థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇట్స్ నాట్ అ ఫిల్మ్ టు బి వాచ్డ్ అలోన్. It is an experience that you get with the people. The design itself is as such. Yeah, correct. Theater చూస్తేనే ఆ sound design and how much time they have spent on DTS. Every small sound effects he has sat and worked. Our music director has taken so much care. It's another level. The kind of work they have done. Absolutely. It's an experience wherein the whole theater becomes one anamata. Everybody is so involved. There is Hoping to unity do it. and oneness there complete ga. సో నాకు బాగా గుర్తు KGF 1 ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు అందరూ వరుసగా ఇలా గడ్డాలతో కూర్చుంటే నేను అడిగాను మిమ్మల్ని, క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటుందా అండి మీ సినిమాలో చేయాలంటే పెద్ద గడ్డాలు ఉండాలని. కానీ ఐఎమ్ బైండింగ్ అప్ విత్ దట్ థింగ్, బట్ యూ ఆల్ హ్యావ్ క్రియేటెడ్ మార్వెలస్ ఫెంటాబ్యులస్ మూవీ అండి, విచ్ ఇస్ గోయింగ్ టు గో వెరీ లాంగ్ వే. అండ్ ఐఎమ్ షూర్ దీని తర్వాత కూడా జనాలు 3, 4, 5 కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. మీకు ఓపిక ఉన్నంత వరకు, మీకు ఓపిక ఉన్నంత వరకు. మా కోపికలు చాలా ఉన్నాయి. సో థ్యాంక్ యూ అండి. గోపికలు ఇస్ పేషెన్స్. యా, ఇట్ ఇస్ నాట్ ద గోపికలు. I heard it is gopikalu. మీ గోపికలు. What is this? నేను కూడా ಕನ್ನಡలో అలాగే ఇప్పుడిప్పుడే ಸ್ವಲ್ಪ ನಾನು ನಿಮ್ಗೆ ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ, మీరు నాకు నేర్పియండి. యా, లెట్స్ కమ్ టుగెదర్. జయವಾಗಿತ್ತು. అయ్యో ఏదో చెప్పేసాను తప్పు, సారీ. అంటే మీకు ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ మీకు అభినందనలు అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు విజయోస్తు అని. థ్యాంక్ యూ. జయవాగలి. జయవాగలి. థ్యాంక్ యూ. మీకు నేను ట్యూషన్ ఫీజు పంపిస్తాను. అడ్జస్ట్ చేసుకుందాం. మీరు నాకు నచ్చింది నేర్పించారు కదా. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు ఫర్ హ్యావింగ్ బీయింగ్ సో పేషెంట్. అండ్ అసలు ఎక్కడుందండి నర్వస్నెస్? ఏమీ లేదు. ఎన్ని గొప్ప విషయాలు చెప్పారు మీరు మాకు. వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీస్ టు. అండ్ నౌ April 14th ఇస్ ద KGF డేగా అనౌన్స్ చేసేస్తున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ యష్ గారు. థ్యాంక్ యూ.